భారతదేశంలో ప్రతి ఒక్కరి కలలకి చిరునామా అయిన ఒక నగరం ఉంది. ఆ నగరం ముంబై. ఇప్పుడు మనం చూసే ముంబై ఒక భారీ మెట్రో సిటీ. కాని ఒకప్పుడు ఇది ఒక నగరం కాదు, 7 చిన్న చిన్న దీవుల సమాహారం. అవి వేర్వేరు దీవులు: బాంబే, కొలాబా, లిటిల్ కొలాబా, మజగావ్, పరేల్, వోర్లీ, మహిమ్. ఈ దీవులన్నీ ఒకదానికొకటి దూరంగా ఉండేవి. ఇక్కడ పెద్దగా నగర జీవితం లేదు. మత్స్యకార గ్రామాలు, చెరువులు, మట్టి భూములు, కొండలు మాత్రమే కనిపించేవి. ఈ ప్రాంతంలో మొదట నివసించినవారు కోలీలు, ఆగ్రీలు వంటి స్థానిక గిరిజన సమూహాలు. వాళ్ల జీవితం సముద్రంపై ఆధారపడి ఉండేది. కాలక్రమేణా ఈ దీవులపై అనేక రాజవంశాలు పాలించాయి. మౌర్యుల నుంచి ప్రారంభమై శాతవాహనులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, చోళులు వరకు అనేక వంశాలు ఇక్కడ తమ ప్రభావాన్ని చూపాయి. తర్వాత 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. అక్కడ్నుంచి ఇది గుజరాత్ సుల్తానేట్లో భాగమైంది. కాని అసలు మార్పు యూరోపియన్లు వచ్చిన తర్వాతే మొదలైంది. 1498లో వాస్కోడగామా భారత్కి చేరిన తర్వాత పోర్చుగీసులు ఈ ప్రాంతంపై ఆసక్తి చూపడం ప్రారంభించారు. 1508లో పోర్చుగీసు వైస్రాయ్ ఫ్రాన్సిస్కో డి ఆల్మెయిడా ఈ దీవులను చూసి బోమ్ బాహియా అంటే మంచి నౌకాశ్రయం అని పేరు పెట్టాడు. కొన్ని సంవత్సరాల తర్వాత 1534లో గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా పోర్చుగీసులతో ఒప్పందం చేసుకుని ఈ దీవులను వారికి అప్పగించాడు. పోర్చుగీసులు ఇక్కడ చర్చిలు నిర్మించారు, రోడ్లు వేశారు. కాని పెద్దగా అభివృద్ధి చేయలేదు. వాళ్ల ప్రధాన లక్ష్యం వ్యాపారం మరియు మతప్రచారం. అలా దాదాపు 1 శతాబ్దం గడిచింది. ఆ తర్వాత ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. 1661లో పోర్చుగీసురాజు తన కుమార్తెను ఇంగ్లాండ్ రాజు చార్ల్స్ రెండోకి పెళ్లి చేసేటప్పుడు ఈ 7 దీవులను దహెజ్ కట్నంగా ఇచ్చేశాడు. అలా బాంబే బ్రిటిష్ వారి చేతికి వెళ్ళింది. కొన్ని సంవత్సరాల తర్వాత బ్రిటిష్ రాజు ఈ దీవులను ఈస్టిండియా కంపెనీకి కేవలం సంవత్సరానికి 10 పౌండ్ల కిరాయికిచ్చాడు. ఇక్కడ్నుంచి అసలు మార్పు ప్రారంభమైంది. బ్రిటిష్ వారు పోర్టులు, గోదాములు, కోర్టులు నిర్మించారు. హాస్పిటల్స్ ఏర్పాటు చేశారు. జనాభా పెరిగింది. వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది. కాని ఇంకా ఒక పెద్ద సమస్య ఉంది: ఈ దీవులు వేర్వేరుగా ఉండటం. అప్పుడు 1782లో గవర్నర్ విలియం హోర్న్బీ ఒక భారీ ప్రాజెక్టు ప్రారంభించాడు. హోర్న్బీ వెల్లార్డ్ రిక్లమేషన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు లక్ష్యం దీవుల మధ్య ఉన్న సముద్రాన్ని మట్టితో నింపి వాటిని కలపడం. దాదాపు 60 సంవత్సరాల పాటు కొనసాగిన ఈ ప్రాజెక్ట్ 1845లో పూర్తయింది. అప్పుడు ఆ 7 దీవులు ఒకటిగా మారాయి. అలా పుట్టింది బాంబే నగరం. తర్వాత బ్రిటిష్ కాలంలో రైల్వేలు వచ్చాయి, ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయి. దేశం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు. 1853లో భారతదేశపు మొదటి ప్రయాణికుల రైలు బాంబే నుంచి తానే వరకు నడిచింది. కాలక్రమేణా ఈ నగరం వ్యాపారం, పరిశ్రమలు, రాజకీయాల కేంద్రంగా మారింది. అనేక ప్రముఖ నిర్మాణాలు కూడా ఈ కాలంలోనే నిర్మించబడ్డాయి. విక్టోరియా టర్మినస్, గేట్వే ఆఫ్ ఇండియా, బాంబే హైకోర్ట్. 1947లో భారత స్వతంత్రం పొందే సమయానికి బాంబే దేశంలోని ముఖ్యమైన నగరాల్లో ఒకటిగా మారింది. తర్వాత భాషా ఆధారంగా రాష్ట్రాల విభజన సమయంలో 1960లో మహారాష్ట్ర మరియు గుజరాత్ వేరుచేయబడ్డాయి. బాంబే మహారాష్ట్ర రాజధానిగా మారింది. చివరికి 1995లో బాంబే అనే పేరు మారి తన అసలు స్థానిక పేరు ముంబైగా మారింది. ఇప్పటి ముంబై 7 చిన్న దీవుల కథ కాదు, కోట్ల మంది కలల కథ. సముద్రం మీద నిలిచిన ఈ నగరం సంవత్సరాల చరిత్రను తనలో దాచుకుని ఇప్పటికీ ప్రతిరోజూ కొత్త కలలను సాకారం చేస్తూనే ఉంది. స్వాతంత్రం తర్వాత ముంబై ఒక కొత్త దశలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఇది వ్యాపార కేంద్రంగా పేరు తెచ్చుకుంది. కాని ఇప్పుడు ఇది మరింత పెద్ద మార్పును చూడబోతోంది. పోర్ట్ సిటీగా ఉండటంతో దేశం నలుమూలల నుంచి ప్రజలు
ఉద్యోగాల కోసం ముంబైకి రావడం మొదలైంది. ఫ్యాక్టరీలు, టెక్స్టైల్ మిల్స్, డాక్స్ అన్నీ వేగంగా అభివృద్ధి చెందాయి. అలా ముంబై అవకాశాల నగరంగా మారింది. కాని ఈ వేగం వెనుక సమస్యలు కూడా పెరిగాయి. జనాభా అమాంతం పెరగడంతో ఇళ్ల కొరత మొదలైంది. స్లమ్స్ ఏర్పడ్డాయి. దారిద్ర్యం, ట్రాఫిక్, కాలుష్యం పెరిగాయి. ఇదే సమయంలో ముంబై మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించింది. భారతీయ సినిమా ఇండస్ట్రీ, బాలీవుడ్. ఇక్కడే పుట్టింది. చిన్న చిన్న స్టూడియోల నుంచి మొదలైన ఈ ప్రయాణం ప్రపంచంలోనే పెద్ద సినిమా ఇండస్ట్రీలలో ఒకటిగా మారింది. ఎన్నో కళలతో వచ్చిన యువత హీరోలు, డైరెక్టర్లు, సంగీతకారులు అయ్యారు. ముంబై వాళ్ల కలలను నిజం చేసింది, ఈసింది. కాలం గడిచే కొద్దీ ముంబై కేవలం పరిశ్రమల నగరం మాత్రమే కాదు, ఇది భారతదేశపు ఫైనాన్షియల్ హార్ట్గా మారింది. ఇక్కడే ఉన్నాయి స్టాక్ మార్కెట్లు, పెద్ద బ్యాంకులు, కార్పొరేట్ ఆఫీసులో. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే నగరంగా ముంబై ఎదిగింది. ముంబై ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఒక్క సంస్కృతి కాదు, అనేక సంస్కృతులు కలిసిపోయాయి. మరాఠీలు, గుజరాతీలు, దక్షిణ భారతీయులు, ఉత్తర భారతీయులు అందరూ కలిసి ఒక కొత్త సంస్కృతిని నిర్మించారు. ఇక్కడ వీధుల్లో వడాపావ్ నుంచి బిర్యానీ వరకు అన్నీ దొరుకుతాయి. గణేష్ చతుర్థి నుంచి ఈద్, క్రిస్మస్ వరకు ప్రతి పండుగ ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు. కాని ముంబై ప్రయాణం అంత సులభం కాదు. 2005లో భారీ వరదలు నగరాన్ని కుదిపేశాయి. ఇంకా అనేకసార్లు ప్రకృతి విపత్తులు, దాడులు ఈ నగరాన్ని పరీక్షించాయి. అయినా ముంబై ఒకసారి పడిపోతే 2 సార్లు లేస్తుంది. అందుకే దీనిని సిటీ ఆఫ్ స్పిరిట్ అంటారు. ఇప్పటి ముంబై ఆకాశాన్ని తాకే భవనాలు, ఎప్పుడూ పరుగులు తీసే ట్రాఫిక్, నిద్రపోని నగరం. కాని ఈ పరుగుల వెనుక ఒక్కటే లక్ష్యం. ఒకప్పుడు 7 దీవులుగా ఉన్న ఈ ప్రదేశం ఇప్పుడు కోట్ల మంది జీవితాలను మార్చే నగరంగా మారింది. ముంబై మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. చిన్న చిన్న భాగాలు కలిసి ఒక గొప్ప నగరంగా మారవచ్చు. కష్టాలు ఉన్నా అవకాశాలు కూడా ఉంటాయి. కలలు ఉన్న వాళ్లకు ఈ నగరం ఎప్పుడూ తలుపులు తెరిచి ఉంటుంది.